జరిగినట్టేనంటారా? అంటే కేవలం వాళ్ళిద్దరికి మాత్రమే మద్దతు ఇచ్చినగా మనం భావించాలా? లేదంటే కూటమి మొత్తానికి కూడా చిరంజీవి మద్దతు ఉన్నట్టుగానే చూడాల్సిన అవసరం ఉందంటారా? ఇప్పుడు ఒక మెగాస్టార్ గా చిరంజీవికి ఇప్పటికీ జనంలో ఉన్నటువంటి ఒక క్రేజ్ ని మనం ఏమి కాదనాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పటికీ ఆయన క్రేజ్ ఉన్నది. కానీ రాజకీయంగా ఆయన ఘోరంగా విఫలమైనటువంటి ఒక నాయకుడు. రాజకీయంగా పార్టీ పెట్టారు, దాన్ని పార్టీని ఎత్తేసుకొని కాంగ్రెస్ లో విలీనం అయ్యారు. ఇదంతా మనకు అందరికీ తెలిసిందే. అంటే రాజకీయంగా ఆ, సినిమా పరిభాషలో చెప్పాలంటే సినిమాలో హిట్ అయినా గానీ రాజకీయాల్లో ఫట్ అయినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆకస్మికంగా ఆ, కూటమి గురించి ఈ కూటమి మంచిదే లేదా ఒక ఇద్దరు అభ్యర్థులకి మద్దతు ప్రకటించడం అనేటువంటి దాన్ని చూస్తే ఇదేదో కొత్తగా అదనంగా ఏదన్నా వాళ్ళకు ఉంటే ఉన్నదేదో ఉన్నది, అది గెలుస్తుందా లేదా అనేటువంటిది అది వేరే అంశం. కానీ చిరంజీవి గారు ఆ విధంగా సానుకూలంగా మాట్లాడినంత మాత్రాన ఏదో ఈ మూడు పార్టీల కూటమికి అదనంగా ఒరుగుతుంది అనేటువంటి అభిప్రాయం నాకైతే లేదు. ఎందుకంటే ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఇప్పటి వరకు. లేదు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొని బీజేపీలోనో లేకపోతే ఇంకో దానిలోనో దేనిలో ఒకటి దానిలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటే వేరు. ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటే ఆయన అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంతమంది దాన్ని అంగీకరిస్తారనేటువంటిది అదొక సమస్య ఉంటుంది. అందువలన ఏదో కొత్తగా మైండ్ గేమ్ ఆడటానికి ఉపయోగపడుతుంది తప్ప ఏ పార్టీల వాళ్ళు. అందుకని సజ్జల రామకృష్ణారెడ్డి గారి కామెంట్ చేసిన దాంతో నాకైతే సంబంధం లేదు. ఆయన రాజకీయ నాయకులు వాళ్ళు చేసుకుంటారు. కానీ నా అభిప్రాయం మాత్రం చిరంజీవి గారు ఏదో దీనికి మద్దతు ప్రకటించినా లేకపోతే ఇంకోటి ఒకవేళ క్యాంపెయిన్లోకి వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇచ్చేటువంటి పరిణామాలు కూడా జరగవచ్చు. క్యాంపెయిన్లోకి వచ్చినా గానీ అదనంగా జరిగేది ఏమీ లేదు, అదనంగా వచ్చేది ఏమీ లేదు అనేది మాత్రం నా అభిప్రాయంగా నేను చెప్పవచ్చు. కానీ బాగా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి, అఫ్కోర్స్ ఆయన పొలిటికల్గా గతంలో 2009లో పార్టీ పెట్టి ఫెయిల్ అయినప్పుడు కూడా ఫ్యాన్ బేస్ గట్టిగానే ఉన్న వ్యక్తిగానే మనం భావించాల్సిన అవసరం ఉంటుందేమో. ఫ్యాన్ బేస్ గట్టిగానే ఉంది. ఫ్యాన్ బేస్ వేరు, ఫ్యాన్ బేస్ మొత్తం ఓట్ల కింద కన్వర్ట్ అవుతుందని మనం చెప్పలేము. ఎందుకంటే 2019లో పవన్ కళ్యాణ్ కూడా ఫ్యాన్ బేస్ తక్కువేం కాదు కదా. పవన్ కళ్యాణ్ కూడా ఫ్యాన్ బేస్ ఉంది. కానీ అదంతా ఓట్ల రూపంలో కన్వర్ట్ అయిందంటే ఆయనకి అవ్వలేదు. అదే విధంగా ఫ్యాన్ బేస్ అనేటువంటి గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారికి కూడా పూర్తిగా అవ్వలేదు. అందుకని ఒక విఫల నాయకుడిగా ఉండి ఇప్పుడు మళ్ళా వస్తే ఫ్యాన్ బేస్ అంతా వచ్చి మన చిరంజీవి గారు వచ్చారు, ఆయన చెప్పారు కనుక మనం ఫలానా అభ్యర్థికో ఫలానా పార్టీకో ఓటు వేయాలని ఆ విధమైనటువంటి పరిస్థితి ఇప్పటికిప్పుడు ఏర్పడుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఫ్యాన్ బేస్ వేరు. చిరంజీవి సినిమాలంటే నాకు కూడా ఇష్టమే. చిరంజీవి సినిమాలన్నా పవన్ కళ్యాణ్ సినిమాలన్నా. అందుకని రాజకీయ అభిప్రాయాలు వేరు, లేకపోతే వాళ్ళ మీద ఉండేటువంటి ఇతర అసెస్మెంట్స్ వేరు. అదే విధంగా ఫ్యాన్స్ లో కూడా అందరూ ఒక అభిమాని మంచి నటుడు అంటే వాళ్ళకే రాజకీయాలకే కట్టుబడి ఉండాలనేవి లేదు. అటువంటి పరిస్థితి ఆంధ్రదేశంలో లేదనేది నా అభిప్రాయం. రైట్. నారాయణ రెడ్డి గారు ఉన్నారు మనతో పాటు వైసీపీ నుంచి. నారాయణ రెడ్డి గారు, కొత్తగా కూటమికి చిరు ప్రకటనతో కొంత నారాయణ రెడ్డి గారు నా వాయిస్ వినిపిస్తుందా మీకు? నమస్కారం అన్న. రైట్. చిరంజీవి ప్రకటనతో కూటమికి ఇంకొంచెం బలం పెరిగిందో అన్న వాదనలు అయితే కొంచెం వినిపిస్తున్నాయి బలంగా. అది మీకు ఇబ్బంది కలిగించాలా లేదా? ప్యానెల్లో ఉన్న పెద్దలకి నమస్కారం అండి, మీకు నమస్కారం అన్న, ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అన్న. ఒకటి ఏంటంటే అన్న, చిరంజీవి గారు కూటమికి మద్దతు పలకలేదు. ఆయన ఒక ఇద్దరు క్యాండిడేట్ల గురించి మాట్లాడడం జరిగింది. ఒకటి సీఎం రమేష్ గారి గురించి, రెండు పంచకర్ల రమేష్ గారి గురించి. ఎందుకంటే వాళ్ళతో బిజినెస్ పార్ట్నర్షిప్ కానీ, వాళ్ళతో సత్సంబంధాలు కానీ, లేకపోతే కుటుంబ సంబంధాలు కానీ ఏమైనా ఉండొచ్చేమో. కాబట్టి వారిద్దరు మంచివారు, వాళ్ళని ఏదో ఎన్నిక చెయ్యండి అని ఆయన ఒక మాట మాట్లాడడం జరిగింది. చిరంజీవి గారు ఓటు వేసేసే స్థితిలో ప్రజలు లేదు. ఎందుకంటే ఒకవేళ చిరంజీవి గారే ఓటు వేయమంటే వేసేసేలాగా ప్రజలు ఉన్నట్లయితే పాలకొల్లో కూడా ఓడిపోయి ఉండేవారు కదా. ఎందుకంటే
ఆయన ఎప్పుడైతే 2009లో రాజకీయాల్లోకి వచ్చారో, ఆయన 2009లో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సినిమా ఫీల్డ్ లో కూడా ఆయనకి చాలా మంచి క్రేజ్ ఉంది. ఒక మెగాస్టార్ వాదా నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఖచ్చితంగా ఒక పెద్ద డిజాస్టర్ సినిమాని చూశాడు ఈ యొక్క రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత. ఎందుకంటే ఒక మెగాస్టార్ గా పిలువబడే చిరంజీవి గారు కూడా తను పోటీ చేసే 2 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గంలో ఓడిపోయేలాంటి పరిస్థితి కూడా చూశారు. అప్పుడు మెగాస్టార్ గా ఉన్నప్పుడే ఆయన 17 సీట్లు కూడా గెలవలేనప్పుడు ఈ రోజు చిరంజీవి గారు పిలిపించేస్తే ఆ ఇద్దరు క్యాండిడేట్లు గెలిపించే స్థితిలో కూడా ప్రజలు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయాల్లో విపరీతమైన సంస్కరణ తీసుకొచ్చారు, పాలనా విధానాల్లో విపరీతమైన సంస్కరణ తీసుకొచ్చారు. సంక్షేమ పథకాలంటే ఏంటో, దాన్ని సాచ్యురేషన్ పద్ధతిలో ఇవ్వడం అంటే ఏమిటో పూర్తిగా ప్రజలకి దాని పట్ల అవగాహన కలిగించారు. కోవిడ్ లాంటి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ఏ ప్రజలు కూడా ఇబ్బంది పడకుండా వారికి ఆయన ప్రభుత్వ పరంగా చేసిన కార్యక్రమాలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల్లోకి పోయిన విధానం కానీ, ఆయన వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా కోవిడ్ లాంటి సమయంలో కూడా వాలంటీర్లకి ఆ కోవిడ్ రాని ఏ ఉన్నాయో వాళ్ళందరితో ఒక బాండింగ్ ఏర్పడదు వాలంటీర్లతో కూడా. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రజలతో ఒక మమేకమయ్యే విధానం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కనపడ్డది. అందుకే ఈ రోజుని ఆయన బస్సు యాత్ర చేస్తున్నప్పుడు మండు టెండలో 42-44 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పుడు కూడా ప్రజలు రోడ్డు పొడవున నారాయణ గారు మన్నుటెండలో మీ పార్టీ అధినేత కాదు, వాళ్ళు కూడా కూటమి సభలు కూడా జరుగుతున్నాయి మన్నుటెండలో, వాళ్ళకు కూడా జనం బాగానే వస్తున్నారు. సబ్జెక్ట్ డివైడ్ కాకుండా చూడండి, సబ్జెక్ట్ డివైడ్ అవ్వకుండా చూడండి కొంచెం. నారాయణ రెడ్డి గారు చెప్పండి. మండుటెండలో మీ పార్టీ అధినేత కాదు, ప్రజాగలం సభలు కానీ వారాహి సభలు కానీ మన్నుటెండలో కూడా జరుగుతున్నాయి, అవి కూడా వాటికి కూడా జనం బాగానే వస్తున్నారు. అలానే మొత్తం మీ వైపే సపోర్ట్ ఉన్నట్టు అనుకోవటం కరెక్ట్ కాదేమో అన్న. ఒకటి సాధారణంగా ప్రజలు వచ్చినప్పుడు ప్రజల యొక్క ముఖ కవలికలకు కానీ, ప్రజల యొక్క ఆ యొక్క ఆతృత కానీ, ఒక పార్టీ నాయకుడి పట్ల వస్తున్నప్పుడు వాళ్ళ ముఖంలో ఉండే సంతోషాన్ని చూసి సాధారణంగా ప్రతి పార్టీ కూడా వారికి ప్రజల్లో వేవ్ ఉందో లేదో అంచనా వేసుకుంటూ ఉంటుంది. సో ఆ విధంగా మేము ఖచ్చితంగా రేపు రాబోయే గవర్నమెంట్ మాదని మేము పూర్తిగా మేము నమ్మకంతో ఉన్నాం. రెండోది ఏంటంటే అన్న, అంటే సబ్జెక్ట్ డిబేట్ అవుతుందని అన్న ఏమనుకోకుండా ఉంటే మా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడానికి కూడా కారణం ఏంటంటే, ఏదైతే రేస్ సర్వే ఒక 3 రోజుల క్రితం వచ్చిందో అది కర్ణాటక తెలంగాణలో కూడా అందరూ ఒక విధంగా ఇస్తే ఆ ఒక్క సర్వే కూడా చాలా వాస్తవానికి చాలా దగ్గరగా ఇచ్చింది. వారు సక్సెస్ఫుల్ సర్వేగా కూడా కర్ణాటక మనకి తెలంగాణలో కూడా కనపడుతుంది. ఆ సర్వే కూడా ఈ రోజుని మేము 135 పైబడి ఎమ్మెల్యే సీట్లు నెగ్గుతామని ఇవ్వడం కూడా మాలో ఒక జోష్ పెంచింది. మా యొక్క ముఖ్యమంత్రి, మన యొక్క రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న యాత్ర కూడా మాకు చాలా ఆనందకరంగా ముందుకు పోతుంది కాబట్టి మేము పూర్తిగా నమ్మకంగా ఉన్నాం. రైట్. జగదీష్ గారు, చిరంజీవి ప్రకటన ఒక అసెట్ అనుకోవచ్చా, లేదంటేనేమో పెద్ద మార్పే ఉండదు అనుకుంటున్నారు? జగదీష్ గారు. సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు కోటేశ్వరరావు గారికి, అలాగే నారాయణ రెడ్డి గారికి, మేడం సుహాసిని గారికి అందరికీ నమస్కారం అండి. ప్రేక్షకులకు కూడా నమస్కారం. ఇప్పుడు మనం స్వతంత్ర పోరాటం నుంచి చూసుకుంటే రాజకీయాల్లో కళాకారుల పాత్ర చాలా విశిష్టమైనదండి. ఇది ఎవరు కాదనలేని సత్యం. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను డిబేట్ కంటిన్యూ చేస్తాను. రాజబాబు గారు, మీకు గత తరం కమెడియన్, స్టార్ కమెడియన్ రాజబాబు గారు మీకు తెలుసు. ఎంజీఆర్ గారు సీఎం గా ఉన్నాడు అప్పుడు తమిళనాడులో. మన ఇండస్ట్రీ ఇంకా తమిళనాడు నుంచి ఆంధ్రాకి రాలేదు. ఆయనకు వ్యసనం ఒకటి, ఆయన మద్యం సేవించేవారు. ఆఫ్టర్ షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మద్యం సేవించేవారు. అలా మద్యం సేవించి ఆయన కారులో ఇంటికి పోతా ఉంటే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. పట్టుకొని ఆయన ఇబ్బంది పెడితే రాత్రి 12 గంటలకి ఎంజీఆర్ ఇంటికి వెళ్ళారండి. ఆయన వెళ్తే అక్కడ గేట్ కాడ ఆపేశారు. ఎంజీఆర్ సీఎం గారు ఆయన నిద్రపోతారు, ఆయన లేపడానికి కుదరదని. కానీ రాజబాబు గారు పట్టు వదలకుండా ఆయన నిద్ర లేపి ఆయన గేటు దగ్గరకు వచ్చినప్పుడు రాజబాబు గారు ఒక మాట అన్నారు, నేను కళాకారుని, మీరు కళాకారులే, కళాకారులకి కొన్ని ఒత్తిళ్ళు ఉంటే వ్యసనం ఉంటుంది, అంత మాత్రాన కళాకారుని నడి రోడ్లో అవమానించేస్తారా అని చెప్పి ఆ రోజుల్లో, ఇప్పుడు చట్టాలు వేరు అప్పుడు చట్టాలు
మేబీ నాకు అంత క్లారిటీ తెలియదు కాబట్టి చెప్తాను. ఎంజీఆర్ గారు అప్పుడు ఏం చేశారు ముఖ్యమంత్రిగా, రాజబాబు గారు ఎక్కడ షూటింగ్ ఉంటుందో అక్కడ ఒక 2 కానిస్టేబుల్ ని పెట్టారండి. ఆ కానిస్టేబుల్ ఆయన షూటింగ్ అయిపోయిన తర్వాత ఆయన కార్లో ఆయన ఇంటి దగ్గర దింపాలి. అంటే ఈ సంఘటన ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, రాజకీయ నాయకులకి కళాకారులు అంటే ఎంత గౌరవం. ఎంజీఆర్ కూడా కళాకారుడిగా ఉండే రాజకీయ నాయకుడు అయ్యాడు. ఎన్టీ రామారావు కూడా కళాకారుడిగా ఉండే మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారు. అయితే మనం ఇప్పటి వరకు గతంలో లేని ఒక ధోరణి ఈసారి ఇప్పటి గవర్నమెంట్ లో చూసామని. కళాకారులు అంటే చిన్నచూపు. అది ఎందుకో తెలీదు. ఈ 5 ఏళ్లలో కళాకారులని ఎక్కడ కళాకారులతో ఇంటరాక్ట్ అయినట్టు ప్రభుత్వం కనపడలేదు. ప్రభుత్వ పథకాలని అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఒక యాడ్ అలాంటి వాటిని కూడా ఒక కళాకారుల ద్వారా తీసుకెళ్తారు. ఎందుకంటే వాళ్ళు చెప్తే చాలా బాగా అట్రాక్ట్ అవుతారని. ఇది మనం వ్యాపార ప్రకటనల దగ్గర నుంచి రాజకీయ ప్రకటనల వరకు కళాకారులను మనం వాడుకోవడం మనకు తెలిసిన విషయం. అలాంటి కళాకారులను కూడా ఈ ప్రభుత్వం అవమానించింది అన్నది మనకందరికీ తెలిసిన సత్యం. జగదీష్ గారు వాళ్ళ సమస్యలపై చిత్రపరిశ్రమ సమస్యలపై 1-2-3 సార్లు ఇంటరాక్ట్ అయినట్టుంది. అసలు కలవలేదు, దూరం పెట్టిందని అంటే కూడా కరెక్ట్ కాదా? ఎందుకంటే 2-3 సార్లు ఇంటరాక్ట్ అయ్యారు పెద్దలు, సినిమా పెద్దలు చాలా మంది ప్రభుత్వంతో, సంబంధిత మంత్రితో, అదేవిధంగా సీఎంతో కూడా భేటీ అయ్యారు. అవునా కదా? వెంకటేష్ గారు, మీరు ఇక్కడ మరో విషయం మర్చిపోతారు, మీరు బాగా గుర్తు చేశారు. సీనియర్ యాక్టర్ ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత ఇండస్ట్రీకి పెద్ద దిక్కైన చిరంజీవి గారు 2 చేతులు జోడించి ఆయన సీఎం అయిన తర్వాత ఇండస్ట్రీని కాపాడమని వేడుకున్నారు. అలాంటిది రాజకీయ కక్షలతో మన పవన్ కళ్యాణ్ సినిమాని, అసలు సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి మేలు జరగలేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ ప్రభుత్వమే. దీనిపైన మళ్ళీ సపరేట్ డిబేట్ పెట్టుకుందాం. బట్ ఇప్పుడు నేను ఏమంటానంటే, చిరంజీవి వల్ల డిబేట్ లో చిరంజీవి వల్ల రాజకీయ పార్టీ ఆయన మద్దతు వల్ల ఉపయోగం ఉంటుందా దానిపైన మాట్లాడతాను. కంటిన్యూ చేస్తాను నేను, ప్లీజ్. చిరంజీవి గారు 2 పేర్లు చెప్పారు, వాళ్ళని గెలిపించమని. చిరంజీవి గారు 5 కోట్లు డబ్బు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ కోసం, పార్టీ కోసం. చిరంజీవి గారు మా తమ్ముడు రాజకీయంగా ఎదగాలని కోరుకుంటాడు. ఈ ఇద్దరికి చెప్పిన మాట తప్పితే ఈ 5 కోట్లు ఫండ్ ఇచ్చాడు, మా తమ్ముడు రాజకీయంగా ఎదగాలనుకున్నారు, మా కుటుంబం మొత్తం పవన్ కళ్యాణ్ వెనకాల ఉంది, ఇవన్నింటినీ ఎవరు చెప్పడం లేదు. మీకు తెలిసిన విషయాలు నేను మళ్ళీ చెప్తాను. నేను ఏమంటానంటే, చిరంజీవి గారు ఫెయిల్యూర్ పొలిటీషియన్ అనేసి మన ఎవరు అని డిసైడ్ చేయడం. ఆయన పొలిటికల్ ఈ రాజకీయాలు అంటే అసహ్యమై వదిలేశాడు. ఆయన సెంట్రల్ మినిస్టర్ చేశారు, ఆయన పార్టీ అయితే బైండ్ అవుట్ చేసేసి ఉండొచ్చు కానీ సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు కాంగ్రెస్ లో. ఆ తర్వాత కూడా ఆయన మాటలకు విలువ ఉంది. ఆయన సేవ చేస్తాడు, ప్రజలకు సేవ చేస్తున్నాడు. సో బ్లడ్ బ్యాంక్ ద్వారా, ఐ బ్యాంక్ ద్వారా సేవ చేస్తున్నాడు. అలాంటి వాళ్ళ మాటలే ప్రజలు వినకపోతే ఎలాంటి సేవ చేయని వాళ్ళ మాటలు వింటారా? ఖచ్చితంగా చిరంజీవి లాంటి కళాకారుడు కావచ్చు, ఎవరైనా ప్రజాసేవ చేసేవాళ్ళు, రాజకీయాలకు అతీతంగా ఉండేవాళ్ళు ఓ పార్టీకి మద్దతు ఇస్తే దాని ఇన్ఫాక్ట్ గ్యారంటీగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. అయితే వాళ్ళని గౌరవించుకోవాల్సిన స్థాయిలో మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని గౌరవించుకోలేదు అన్నది ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్వివాదం. దానికి ఇంకా కారణాలు అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్. రైట్. సుహాసిని గారు, చిరంజీవి మద్దతుతో అనకాపల్లి సీట్ అని గెలుస్తారా మీరు? అంటే మీరు ఆల్మోస్ట్ 6 సీట్లు, 6 ఎంపీ సీట్లు, 10 ఎమ్మెల్యే సీట్లు తీసుకున్నారు. సరే, మిగతా వాటి పరిస్థితి ఎలా ఉన్నా సరే అనకాపల్లి సీట్ని అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మీ పార్టీ అభ్యర్థి సీఎం రమేష్ని గెలిపించారని చిరంజీవి అయితే పిలుపునిచ్చారు. ఆ సీటు గెలుస్తారు అనుకుంటున్నారా? గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారా? వెంకటేష్ గారు నమస్కారం. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్తే. ఇప్పుడు ఒక మాట అన్నారు ఏంటంటే, సజ్జల గారిది స్క్రోల్ అవుతుంది, చిరంజీవి గారు ఒక వ్యక్తి మాత్రమే అని. కానీ అండి, చాలా మంది వ్యక్తులు ఉంటారు, కొందరు మాత్రమే వ్యక్తి శక్తిగా మారుతారు. అది ఒక కళాకారుడిగా అభిమానుల్ని సంపాదించుకునే శక్తి అవ్వచ్చు, పొలిటికల్ రంగంలో అభిమానుల్ని సంపాదించుకునే శక్తి అవ్వచ్చు, సేవా రంగంలో అభిమానుల్ని కూడగట్టుకుని. అన్డౌటెడ్లీ చిరంజీవి గారు నిజంగా ఒక శక్తిగా, ఎందుకంటే అతను ఒక మెగా స్టార్ గా ఎదిగి దీంతోనే ఆ గ్రేస్ తోనే ప్రజారాజ్యం పార్టీ పెట్టడం, చాలా తక్కువ సమయంలోనే 18 సీట్లు రావడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. సో ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల మళ్ళీ అందులోంచి బయటకు వచ్చేయడం అన్నది ఉంది. కానీ ఈ రోజు చిరంజీవి గారు ఒక మద్దతు తెలిపారు అంటే డెఫినెట్లీ దానికి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ అండి. ఎందుకంటే అది ఏమి కొట్టిపడేయాల్సిన అంశం అయితే కాదు. ఎందుకు అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి స్వయాన సోదరుడు, అంతేకాకుండా చాలా కాలం నుంచి ప్రజలకు కూడా ఇది ఇవాళ మళ్ళీ కొత్తగా చూడాలి అంటే కొత్తగా కూడా చూడరు. ఎందుకంటే ఖచ్చితంగా గతం నుంచి కూడా సోదరులు ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలుపుతూ ఉన్నారు. రీసెంట్ గా చిరంజీవి గారు ఇచ్చిన డొనేషన్ కానివ్వండి అన్ని కూడా. అండ్
సీఎం రమేష్ గారు, పంచకల్ల రమేష్ గారికి ఏంటంటే వాళ్ళకున్న స్నేహభావం వల్ల వాళ్ళు వెళ్ళి అడగడం జరిగింది. డెఫినెట్లీ స్టార్ క్యాంపెయినర్స్ అనేది ఉంటారు, ఎందుకు తీసుకొస్తాము? పొలిటికల్ గా ఖచ్చితంగా స్టార్ క్యాంపెయినర్ అంటే ఏదో ఒక వాల్యూ ఉండబట్టే కదా స్టార్ క్యాంపెయినర్స్ ని తీసుకొస్తారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీకి మోదీ గారు ఒక ప్రభంజనం, నాట్ ఈవెన్ ఒక శక్తి కూడా కాదు, మోర్ దాన్ దట్. అంటే ఎందుకు అంటున్నామంటే ఒక స్టార్ క్యాంపెయినర్ కానీ ఒక స్టార్ ప్రచారంలో ఉన్నా వాళ్ళ మాట అన్నా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ కాబట్టే కదా. సో ఖచ్చితంగా అది వాల్యూ ఉంటుందనే మనం భావించాలి.